ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఈ లోక సంబంధమైన విషయాల కొరకు, వ్యర్థమయ్యే దాని కొరకు, క్షయమయ్యే దాని కొరకు ఆయనను శోధింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి ఎత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటి కంటే బహుశ్రేష్ఠులు కారా? మీరు వస్త్రముల గురించి చింతింపనేలా? మీ కుమారులు చేపనడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా? గుడ్డునడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారు ఈ పిల్లలకు మంచి ఈవులు ఇవ్వాలని నెరిగియుండగా పరలోకమందున్న మీ తండ్రి తను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించాను కదా. ప్రభువా, మేము నిన్ను వెతుకుచున్నాము అనినప్పుడు యేసు ప్రభువారు కూడా, మీరు ఎందు నిమిత్తము వెతుకుతున్నారు? రొట్టెల కోసం వెతుకుతున్నారు. శరీరము కేవలం నిష్ప్రయోజనము, ఆత్మయే జీవింపజేయును అని శిష్యులకు సమాధానమిస్తాడు యేసుక్రీస్తు వారు. దేని గురించి ఆయన దగ్గరకు వచ్చారయ్య అంటే తిండి కోసం వచ్చారు, స్వస్థతల కోసం వచ్చారు. ఆయన శరీరం నిష్ప్రయోజనం అని, ఆత్మయే జీవింపజేయను అని సమాధానం ఇచ్చాడు. అందుకు వారు కొంతమంది వెనుదిరిగిపోయారు. మనం వేటిని గూర్చి ప్రభువును విచారణ చేసి అడుగుతూ ఉంటాం? అప్పులు, ఆర్థిక ఇబ్బందులు, స్వస్థతలు, కార్లు, బంగ్లాలు, మంచి లైఫ్ స్టైల్. ఎదుటి వారు మనపై చేసిన దృశ్య ప్రభావాలను బట్టి క్షమించి వదిలివేయలేక వారిని క్షమించు ప్రభువా, నన్ను బట్టి నరకాగ్నిలో వేస్తే వారు మరలా తిరిగి వచ్చే అవకాశం లేదు. నిత్యము నరకాగ్నిలోనే పురుగు చావదు, అగ్ని ఆరదు. కాబట్టి వారిని క్షమించు ప్రభువా, వారు తెలిసి తెలియక అన్నారు అని క్షమించే గుణం నీ దగ్గర లేక ప్రభువే చూసుకుంటాడులే, వారిని నరకంలో వేస్తాడులే అన్న మనసు నీకున్నంత కాలం ప్రభువుకు నీవు దగ్గర కాలేవు. వీటినేగా మనం కోరుకుంటాం. దేవుడు వీటన్నిటికంటే శ్రేష్టమైన దానిని నీకిస్తానంటున్నాడు. ఈ లోక సంబంధమైన కోరికలు, ఆశలు అన్నింటినీ చంపుకొని వాటిని ఒక పెంటగా పౌలు గారు ఎంచుకున్నట్లుగా ఈ లోక ఆశలను, కోరికలను ఎంత దూరం చేసుకోగలుగుతామో అంత దేవునికి దగ్గర అవుతాము. ప్రభువు కొరకు ఎంత వైరాగ్యంగా, పవిత్రంగాను, పరిశుద్ధంగాను, కల్మషం లేకుండా, స్వలాభం లేని, కుయుక్తి లేని, లోభం లేని, అహం లేని, కపటం లేని హృదయంతో ఉండి ప్రభువు వాక్యాన్ని తూచా తప్పకుండా పాటిస్తూ క్రియలు చేసిన ఎడల ప్రభువు నీ కొరకు సిద్ధపరిచిన స్థలంలో ఆయనతో పాటు నీవు ఉండుటకు యోగ్యురాలివి. ప్రజలందరి కొరకును, రాజుల కొరకును, రోగుల కొరకును, అంధకార శక్తుల చేత పీడింపబడుతున్న వారి కొరకును ప్రార్థన చేయుట యుక్తము. అది దేవునికి ఇష్టము. పౌలు గారు కూడా కంటి జబ్బుతో తగ్గించమని ప్రార్థన చేస్తే దేవుడు ఆ ముళ్ళు నీకుండాలి అన్నాడు. దేవుడు మనకు ఒక ఇబ్బంది పెట్టాడు అంటే అందులో ఒకటి మనం నేర్చుకోవాల్సిన విషయం ఉందని, ఆయనను మహిమపరచాలి అని. ఆమేన్.